ఇన్నాళ్ళు మీరే విలన్ అనుకున్నాము. ఇంకా దీనిలో ఎంతోమంది విలన్స్ ఉన్నారో అర్థం కావట్లేదు. నేను స్టార్టింగ్‌లో నిజంగా అనుకున్నా. అరే! ఈ అమ్మాయి కొంచెం ఈ డ్రగ్స్ అన్నిట్లలో తన పేరు వినబడుతుంది. బహుశా తనే కొంచెం తేడా ఉన్నట్టున్నది ఈ అమ్మాయి అనుకున్నాను. కానీ చూస్తుంటే ఎక్కడ చూసినా తేడాలే కనబడుతున్నాయి. అవును సార్. ఏం జరుగుతుందసలు? నేను డే 1 చెప్పానండి. అతను 'బిగ్ బాస్' కోసం ఆర్మీ సెట్ చేసుకోవడానికే వచ్చాడు. తను 'బిగ్ బాస్'కి వెళ్ళడానికే వచ్చాడు అని. ఓకే. అతనే నేను సోషల్ యాక్టివిస్ట్‌గా వచ్చాను. ఫేక్ ఎఫ్ఐఆర్ అని మాట్లాడడానికి వచ్చా అన్నాడు. మగజాత ఆణిముత్యం అన్నాడు. రాజ్ తరుణ్ అన్నాడు. రాజ్ తరుణ్ నుంచి మస్తాన్ సాయి ఎళ్ళింది. మస్తాన్ సాయి నుంచి చింటూ చూస్తూనే 'చింటూ', ఉన్నారు. బట్ 'ప్రీతి' ఎండ్‌కి చూడండి ఏం జరిగిందో. అవును. యాహ్! సార్. సో ఇదే నిజం సార్. ఇదే నిజం. అండ్ వస్తున్న ప్రతి కాల్‌కి కూడా నేను సమాధానం చెప్పుకోగలను. ప్రూవ్ చేసుకోగలను సార్. హ్మ్. ఇప్పటికి కూడా నుంచొని ఉండగలిగానంటే నిజమేంటని నాకు తెలుసు. కరెక్ట్. ఆ ఒక్కదానిపైన స్ట్రాంగ్ ఉన్నాను సార్. బట్ నాకిదంతా చెయ్యాలని లేదా నేను సూసైడ్ చేసుకొని చనిపోవాలని చాలా ప్లాన్‌లే చేశారు. అందులో అచ్చా! శేఖర్ భాష చాలా ఎక్కువ చెయ్యైతే ఉంది సార్. అంటే మీరు సూసైడ్ నేను సూసైడ్ చేసుకొని చేసుకొని చనిపోయేలా లాగా చేయాలని. అబ్బా! హ్మ్. హ్మ్. అంటే అంత టార్చర్ కూడా పెట్టాడు సార్. అతని వల్ల ఆల్రెడీ ఒక ముగ్గురు అమ్మాయిలు పోయారు సార్. అదేంటి? అంటే అంత టార్చర్ పెడతాడు. అతని జోలికి ఎవరైనా వస్తే ఇప్పుడు లక్ష్మీ పడాల అని ఒక అమ్మాయి ఉంది సార్. హ్మ్. ఇప్పటి వరకు ఏ అమ్మాయి రియాక్ట్ అవ్వట్లేదు. ఎవరైనా ఒక అమ్మాయి రియాక్ట్ అయిందంటే ఇంకా అమ్మాయి చావాల్సిందే. హ్మ్. ఖచ్చితంగా. ఇంకా మీరే చూసారు డే బై డే ఎలా వచ్చి అన్ని వాటిల్లోకి చేశాడు. ఓకే. లక్ష్మీ పడాల గురించి అలాగే మాట్లాడాడు. నా గురించి అలాగే. ఓకే. కాకపోతే లక్ష్మీ పడాల విక్టిమ్ సార్ ఇతని కేసులో కూడా. ఓకే. ఆ అమ్మాయిని అంతే సెక్షువల్‌గా హరాస్ చేసి యూజ్ చేసుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మరి చేసుకున్నాడు. హ్మ్. ఓ 6 మంత్స్ చేసుకోలేదు కదా! అచ్చా! 6 ఓకే. మంత్స్ తనతో ఉన్నాడు హ్మ్. సార్. ఉండడం అయితే నిజం. హ్మ్. అతని మీద కూడా ఎఫ్ఐఆర్ అయింది మరి. ఓకే. శేఖర్ భాష పైన కూడా ఎఫ్ఐఆర్ అయింది పంజాగుట్ట పిఎస్‌లో. ఓకే. మరి నా ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి 10 సార్లు ప్రతి ఛానెల్‌లో చదివి వినిపించాడు. హ్మ్. ఇప్పుడు నేను అలా చేయలేను. అతను చేసినట్టుగా అది హ్యుమానిటీ దాంట్లో కూడా రాదు సార్. ఓకే. ఇంకా దేవుడికే వదిలేసాను. మరి దేవుడు 'బిగ్ బాస్'కి పంపించాడు. ఇప్పుడు హ్మ్. మంచి చెడు అనే 2 ఉంటాయి సార్. తను చెడ్డ దారిలో ఎళ్ళాడు. తన టాలెంట్ చూయించుకొని ఎళ్ళుంటే వేరేలా ఉండేది. హ్మ్. తన టాలెంట్ చూయించుకొని ఇదంతా చేయలేదు. ఓకే. యాహ్! దానికి ఖచ్చితంగా దేవుడు శిక్ష వేస్తాడు. కర్మ అన్నది రిపీట్ అవుతది అని అనుకుంటున్నా. అంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్‌లో మీ తప్పులు ఎన్నున్నాయండి? మీరేమైనా లెక్కపెట్టి 1, 2, 3 అని చెప్పగలరా? ఇవి మాత్రమే నా తప్పులు అని ఏమైనా చెప్పగలరా? ఒకటండి తప్పులు అందరూ చేస్తారు. చేస్తాము. వయసు, అవును. ఓకే. ఈ గ్లామర్ వరల్డ్ అవును. వీటన్నిటి చాలా ప్రభావాలు అవును. ఉంటాయి. ఓకే. అవును. నేను కాదనను. హ్మ్. నేను ఒక్కడిని తప్పు చేయలేదు. మీరు అవును. తప్పు చేశారు కూడా అవును. అన్నది అసలు అవును. మనలో పాపం చేయని వాడు ఒక సాంగ్ ఉంటుంది కదా! కరెక్ట్ సార్. ఎవ్వరు ఉండరండి. కరెక్ట్ సార్. సో, మళ్ళీ సరిదిద్దుకొని లైఫ్‌ని ముందుకు ఎగ్జాక్ట్‌లీ. తీసుకెళ్ళడమే లైఫ్. అవును. దట్ ఈస్ కాల్డ్ లైఫ్. అవును. సో, మీ మిస్టేక్స్ ఏంటి అని 1, 2, 3 చెప్పగలరా? సార్ ఇప్పుడు లైఫ్‌లో పొరపాట్లు అన్నవి జరుగుతాయి. తెలిసి కొన్ని ఎగ్జాక్ట్‌లీ. చేస్తాం. తెలియని తెలియక కొన్ని కొన్ని చేస్తాం. చేస్తాం. యెస్. కొన్ని తెలియకుండా ఇరుక్కుపోతాము సార్. సో, అలా ఇరుక్కుపోయిన దాంట్లోని అంటే ఇప్పుడు రాజు నేను 11 ఏళ్లుగా టుగెదర్ వన్ రూఫ్ కింద ఉన్న మనుషులం సార్. అవును. ఇప్పుడు 2022 అక్టోబర్, నవంబర్‌లో మస్తాన్ నాకు పరిచయం. ఓకే. మిస్టేక్ నాదేమన్నా ఉంది నోయింగ్‌లీ ఆర్ అన్నోయింగ్‌లీ అన్నది ఉందంటే మస్తాన్ సార్. రైట్. అండ్ కాపోతే అందులో రాజ్‌కి తెలియకుండా ఏదో కాదు. డే 1 మస్తాన్ నాకు పరిచయమైనప్పటికి గంట లేట్ అటు ఇటుగానే రాజ్‌కి పరిచయం. ఓకే. అదే రోజు అక్కడి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు రాజ్ ఉన్నాడు. హ్మ్. ప్రతీదీ రాజ్‌కి తెలుసు. ఓకే. ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి సహా సార్. హ్మ్. రాజ్ సపోర్ట్‌తోనే రాజ్‌కి తెలిసే చేశాను. అది హ్మ్. నేను ఇప్పుడు మీకు ప్రూవ్ చేయగలను. కోర్ట్‌లో కూడా రైట్. ప్రూవ్ చేసుకోగలను. రైట్. యాహ్! సార్. సో, అదొక్కటే మిస్టేక్. మస్తాన్ సాయి ఒక్కటే సార్. డ్రగ్స్? డ్రగ్స్ లేదు సార్. నేను పెడ్లర్ కాదు. నేను ఆ పని చేయలేదు. హ్మ్. అది అండ్ ప్రాస్టిట్యూషన్ ఇట్లాంటివి హ్మ్. ఇల్లీగల్ ఏవైతే ఉందో అవి హ్మ్. బతికున్నా ఒకటే, చచ్చినా ఒకటే సార్ అలాంటివి చేసినా. ఓకే. నాకు ఏం జరిగిందో కూడా తెలీదు. ఆ రోజు రైల్వే స్టేషన్ నుంచి నన్ను తీసుకెళ్ళెళ్లారు. లాక్కొని తీసుకెళ్లారు సార్ హ్మ్. నన్ను. మిడ్‌నైట్ 1:30, 2:00కి. ఓకే. ఏం జరుగుతుందో కూడా తెలీదు. ప్రిజన్‌కి పంపిస్తున్నారని కూడా తెలీదు. హ్మ్. 4 గ్రామ్స్ ఎండీఎంఏ ఉంది అని రాసి ప్రిజన్‌కి పంపించారు సార్. హ్మ్. మరి అది కేస్ అయ్యే కేస్ కూడా కాదు. రాజ్ తలుచుకుంటే కేస్ కూడా అవ్వదు. ఓకే. ఒక లాయర్‌ని మాట్లాడొచ్చు. లాయర్ కూడా లేడు. అవునా? అవును సార్. ప్రిజన్‌కి పంపించేదాకా మా పేరెంట్స్ న్యూస్‌లో చూసేదాకా కూడా మా పేరెంట్స్‌కి కూడా తెలీదు. ఆ! బట్ ఎఫ్ఐఆర్‌లో రాయడం అయితే ఈ అమ్మాయి కోకాపేటలో తిరుగుతుంటే దొరికింది. 4 గ్రామ్స్ డ్రగ్స్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఎళ్లి సోదా చేయగా 4 గ్రాములు దొరికిందని రాశారు. బట్ నేను యూఎస్ నుంచి వస్తున్నాను సార్. ఢిల్లీ టు న్యూయార్క్, న్యూయార్క్ టు ఢిల్లీ బుక్ చేసుకున్నాను. టికెట్ కొంచెం ఒక 60,000 ఇలా తక్కువ ఉందని. ఓకే. సో, ఢిల్లీలో ల్యాండ్ అయ్యాక బై ట్రైన్ వస్తున్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తీసుకెళ్లారు నన్ను. హ్మ్. తీసుకొనెళ్లారు. కేస్ రాసి ప్రిజన్‌కి పంపించారు. 43 డేస్ ఉన్నాను సార్ ప్రిజన్‌లో. అవును. హ్మ్. ఎట్లా బయటకొచ్చారు మళ్ళీ? ఇంకా తర్వాత మా పేరెంట్సే వచ్చారు. వచ్చారా? ఆ! బెయిల్ వేశారు. తీసుకొనొచ్చారు. ఓకే. సో, ఇంకా దీన్ని దేనికి ఎవిడెన్స్ ఉండదు సార్. నేను చేశాను అనైతే దేనికి ఎవిడెన్స్ ఉండదు.
అంటే మీ చేయలేదు దగ్గర కూడా. దొరికిన లేదు సార్, నా దగ్గర లేదు, నేను కొనలేదు, నేను అమ్మలేదు. స్ట్రేంజ్. Yeah. సో మీకు అలవాటు లేదా? సార్ అలవాటు అంటే నాకు ఇప్పుడు పార్టీకి వెళ్తాం, పార్టీ లైఫ్ ఉంటుంది Yes. అంతే. ఒప్పుకుంటారు. బట్ లాస్ట్ 2 years నుంచి సార్ ఆ. నేను ఎక్కడ వెళ్ళట్లేదు, ఏ పబ్కి కూడా వెళ్ళట్లేదు, ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు సార్. ఉమ్. ఐ వాజ్ ఇంటూ డీజేయింగ్ బ్యాక్ దెన్. అచ్చా. గోవాలో ఉన్నప్పుడు ఒక 3 months ఉండినాను సార్. ఓకే 3 months అక్కడ వెళ్ళి అంటే డీజేయింగ్ కోర్స్ చేద్దామని వెళ్ళినప్పుడు ఓకే ఓకే. రాజరవీంద్ర గారు నాకు ఫోన్ చేసి వెనక్కి వచ్చేయమన్నారు. ఉమ్. విదిన్ 3-4 months లో నేను వెనక్కి వచ్చేసాను. ఆ పార్టీ Okay. లైఫ్ తప్ప ఉమ్. మిగతా నాకు ఇంకేం లేదు సార్. లాస్ట్ 1.5 year నుంచి నేను ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. వదిలేసారా అన్ని? అన్ని వదిలేసాను. డ్రగ్స్ అన్ని వదిలేసారు? డ్రగ్స్ వదిలేయడం అంటే ఏదో కొనడం ఇదేం లేదు సార్. నేను నా లైఫ్ లో ఇప్పటి వరకు ₹1 పెట్టి నేను అలాంటి దాంట్లో దిగడమో ఇది కూడా చేయలేదు సార్. ఇంకా అమ్మడం పక్కన పెట్టేసేయండి. రైట్ రైట్. సో ఇంకా మనకి ఫ్రెండ్ సర్కిల్ ఏదన్నా ఉండి అలా వాళ్ళతో కూర్చున్నా చేసినట్టు కిందకే ఒకవేళ కేటగిరీకి వస్తే ఆ పర్టికులర్ టైం అయితే ఉంది సార్. బట్ ఐఎమ్ రెడీ టు గివ్ మై బ్లడ్ ఆల్సో. ఓకే అండ్ ఇచ్చేసాం కూడా, బ్లడ్ టెస్ట్ కూడా అయింది సార్. Okay. నేను క్లీన్ ఉన్నాను. ఓకే. ఇప్పుడు మీరు బెయిల్ మీదనే ఉన్నారుగా? అవును సార్. మరి ఇంకా దానికి ఫర్దర్ క్వాష్ చేసేసాం సార్ ఆల్రెడీ. క్వాష్ Okay. చేసేసాం. ఓకే. సో మస్తాన్ సాయికి డ్రగ్స్ అలవాటు ఉందా? ఉందా అంటే మరి అంటే ఇప్పుడు ఆ కేసులోనే కదా అరెస్ట్ అయ్యాడు. అవును ఆ కేసులోనే అవును అవును అరెస్ట్ అవును అయ్యాడు. సార్, అవును. ఆ వరలక్ష్మి టిఫిన్ కేసులో అవును. కూడా మీరు కూడా ఉన్నారు. అందులోనే A11 అని Yes. తీసుకెళ్లారు సార్ నన్ను. అచ్చా ఓకే. అందులో A11 ఉన్నారు, మిగతా వాళ్ళందరూ స్టేషన్ బెల్ తీసుకున్నారు సార్. A1 A2 A3 అలా A12 వరకు ఉన్నారు. ఫస్ట్ ముగ్గురిని మాత్రం ప్రిజన్ కి పంపించారు, మిగతా వాళ్ళకి స్టేషన్ బెల్ ఇచ్చారు. ఓకే సో నాకు ఫోన్ చేసి మీరు స్టేషన్ బెల్ తీసుకోండి అంటే, నేను తీసుకుంటే కేసు ఒప్పుకున్నట్టు అవుతుంది. ఓకే. నాకు కాల్ లిస్ట్ తప్ప వాళ్ళతో నేను వాళ్ళని మిగతా వాళ్ళని కలవలేదు. నాకు అందరూ మస్తాన్ సాయి చింటూ మాత్రమే తెలుసు సార్, ఫ్రెండ్స్. Okay. మిగతా వాళ్ళు తెలియదు. ఓకే. వాళ్ళతో ఇద్దరితో కూడా కాల్స్ మాత్రమే ఉంటాయి. ఏ పార్టీకి నేను వెళ్ళలేదు, ఎక్కడ కూడా ఇది చేయలేదు. మీరు నా పేరు ఎందుకు రాశారు, నేను స్టేషన్ బెల్ తీసుకుంటే కేసు యాక్సెప్ట్ అయినట్టు, సో నేను తీసుకోను అన్నాను. ఓకే. నా ఒక్క పేరు మాత్రం అబ్స్కాండ్ అని ఉంటుంది. సో ఓకే. నేను మళ్ళీ యూఎస్ నుంచి వచ్చినప్పుడు మీరు A11 అబ్స్కాండ్ ఉన్నారు, మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళాలి అని అంటే, నేను పొద్దున వస్తాను, మా పేరెంట్స్ని తీసుకొని వస్తాను అంటే నా చేతిలో నుంచి ఫోన్ లాగేసుకున్నారు. అర్ధరాత్రి నన్ను లాక్కొని తీసుకొని వెళ్ళారు. ఓకే. మరి ఆ స్టేషన్కి తీసుకెళ్ళాలి కదా సార్, ఉమ్. వాళ్ళు వచ్చిన పోలీసులు. ఆ స్టేషన్కి తీసుకెళ్లకుండా ఇంకో స్టేషన్కి తీసుకెళ్ళి ఇంకో కేసు రాసి ప్రిజన్కి పంపించారు. ఓకే 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 సో 2 NDPS పడ్డాయి. ఓకే. సో అంటే మస్తాన్ సాయి డ్రగ్స్ తీసుకురావడం మీ అక్కడ అతను ఢిల్లీ నుంచి తీసుకొచ్చేవాడు డ్రగ్స్? లేదు లేదు సార్, ఆ కేసు కూడా మరి ఏమైందో తెలియదు. ఢిల్లీ నుంచి కూడా మరి ఎవరు వచ్చారంటో కూడా తెలియదు. తిను మొన్న సార్ ఇదైంది ఒక 10-15 days బ్యాక్. ఆ కేసు FIR June 3 ఎప్పుడో అయినట్టుంది. మరి ఒక కేసు అయింది, వేరే వాళ్ళు వెళ్ళారని తెలుసు, కానీ ఇతను A5 ఉన్నాడంట అందులో. ఓకే. మరి ఢిల్లీ నుంచి ఇతనైతే డ్రగ్స్ అయితే తెలియదు సార్, ఇతను ఇక్కడే ఉన్నాడు.